ఒకే వాక్యానికి వెళ్దాం. హెజ్కేలు పుస్తకం 12వ అధ్యాయం 25వ వాక్యం. యెహోవానైన నేను మాట ఇచ్చుచున్నాను, నేనిచ్చు మాట యెహోవానైన నేను మాట ఇచ్చుచున్నాను, నేనిచ్చు మాట ఇకను ఆలస్యము లేక జరుగును. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, బిగ్గరగా, గట్టిగా. హల్లెలూయా. ఈ నవంబర్ మాసంలో దేవుడు మనకు దేవుడు వాగ్దాన పూర్వకంగా మాట్లాడుతున్నాడు. యెహోవానైన నేను మాట ఇచ్చుచున్నాను, నేనిచ్చు మాట ఇకను ఆలస్యం లేక జరుగును. గట్టిగా ఆమేన్ చెప్పండి. యెహోవానైన నేను నీకు మాట ఇచ్చుచున్నాను, ఇకను ఆలస్యం లేక అది జరుగును గాక. అలాగనే కిందికి వస్తే, నేను మాట ఇచ్చి దానిని నెరవేర్చుదును. ఆయన ఏం చేస్తాడు అంటే, ఆయన మాట ఇచ్చి దానిని నెరవేర్చుదును. అలాగని 28వ వాక్యంలోకి వస్తే, కాబట్టి నీవు వారితో ఇట్లనము, ఇకను ఆలస్యము లేక నేను చెప్పిన మాటలన్నీ జరుగును. నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును. ఇదే యెహోవా వాక్కు. దేవునికి మహిమ కలుగును గాక. నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును. కొట్టని చప్పట్లు కొడుతూ, నా దేవుడు ఈ మాసంలో ఏ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతూ వస్తున్నాడో, నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును. యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను, దానిని నిశ్చయముగా జరిగించేదను. దేవుడు మీతో ఇప్పటి వరకు ఏ మాట ఇచ్చి ఉన్నాడో, ఆయన మాట ఇచ్చి మాట తప్పేవాడు కాదు. ఆయన వాగ్దానము చేసి వాగ్దానం నెరవేర్చకుండా ఉండే దేవుడు కాదు మనం ఆరాధిస్తున్న దేవుడు. మాట ఇచ్చి నిత్యం నెరవేర్చడానికి సమర్థుడు, శక్తి కలిగిన వాడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మనకు మాట ఇచ్చి దానిని నెరవేర్చును. పరిశుద్ధ గ్రంథములో నేను మాట చెప్తాను. ఒక మనుష్యుడు దేవునికి మాట ఇచ్చి మాట తప్పని మనుషులు కూడా కొంతమంది ఉన్నారు బైబిల్లో. వారు యెఫ్తా ఉన్నాడండి. యెఫ్తా అమ్మోనీయుల మీదకి యుద్ధానికి వెళుతున్నప్పుడు ఓ చిన్న ప్రార్థన చేసుకొని, మొక్కుబడి చేసుకొని బయలుదేరాడు. ఏమని? నాకు యుద్ధం మీద జయం కలిగి తిరిగి నేను ఇంటికి వస్తే నా గుడారపు వాకిటలో నుంచి ఏదైతే నన్ను ఎదుర్కొంటుందో దానిని నీకు బలిస్తాను, అని యెఫ్తా దేవునికి మాట ఇచ్చాడు. యెఫ్తా యుద్ధం మీద జయం పొందుకున్న తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత, అప్పుడు ఆ గుడారము వాకిటలో నుంచి ఎవరు వస్తున్నారు? తన కుమార్తె చక్కటి మాట మాట్లాడుతుంది. మీరు వినండి. న్యాయాధిపతుల పుస్తకం 11వ అధ్యాయం 35వ వాక్యం మీరు చదవండి. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలను చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగ చేసితివి,
నీవు నన్ను తల్లడింప చేయు వారిలో ఒకతివై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను గనుక నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను గనుక వెనుక తీయలేననగా ఆమె నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా, యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా, నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయుము. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ మీరు చూడండి, యెఫ్తా దేవునికి ఏ మాట అయితే ఇచ్చాడో ఆ మాటను అక్షరాలుగా ఆ మాట మీద నిలబడి మాట నెరవేర్చబడింది. ఒక మనుష్యుడే దేవునికి మాట ఇచ్చి ఆ మాట తప్పకుండా నిలబడ్డాడు కదా. దావీదు కూడా చక్కటి మాట మాట్లాడతాడు. కీర్తనల పుస్తకం 132వ అధ్యాయం ఆ 2వ వాక్యం నుంచి మనం చదువుకుందాం. అతను అంటాడు, అతడు యెహోవాతో ప్రమాణపూర్వకముగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్ఠునికి మ్రొక్కుబడి చేశాను. ఎట్లనగా యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశింపను. నేను పరుండు మంచము మీదకి ఎక్కను. నా కన్నులకు నిద్ర రానియను. నా కన్ను రెప్పలకు కునికిపాటు రానియను. చూడండి, దావీదు దేవునికి మాట ఇచ్చి ప్రమాణపూర్వకంగా యెహోవాతో మాట ఇచ్చాడు. ఏమని? యెహోవాకు నేను ఒక స్థలమును చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలం నేను చూచు వరకు, నా స్థానమైన నా గుడారములో నేను ప్రవేశించను. నేను పరుండుటకు మంచం ఎక్కను. నా కన్నులకు నిద్ర రానియను. నా కన్ను రెప్పలకు కునికిపాటు. నేను దేవునికి మాట ఇచ్చాను గనక ఆ మాట నెరవేర్చే వరకు కూడా నా కన్నులకు నిద్ర రానియను. దావీదు అంటున్నాడు చూడండి దేవుడితో మాట. అంటే ఒక మనుష్యుడు దేవునికి మాట ఇచ్చి ఆ మాట నెరవేర్పు కొరకు దావీదు ఏ విధంగా నడిపించబడుతున్నాడు? సంఖ్యాకాండము 23వ అధ్యాయం 19వ వాక్యం మీరు చదవగలిగితే అక్కడ అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా. దేవుని స్తోత్రం చెప్పిన గట్టిగా. ఇక్కడ బాలాకు రాజు కనబడతాడు మనకు. బాలాకు బిలాముని పిలిపించి బిలాముతో చక్కటి మాట మాట్లాడుతాడు. ఏమని అంటాడంటే, ఐగుప్తు దేశంలో వచ్చిన ఇజ్రాయేల్ అని ఒక జనం ఉంది. ఆ జనమును నువ్వేం చేస్తావంటే శపించాలి అని బాలాకు బిలాముతో శపించమని పిలిపించి వారిని శపించమని చెప్తాడు బాలాకు. అక్కడ మీరు చూడండి, బిలాము శపించలేదు. ఎందుకు? ఆల్రెడీ వారు ఐగుప్తు దేశంలో నిలిపించిన తరువాత వారు దేవుని చేత ఆశీర్వదించబడిన ప్రజలు. వారిని శపించకుండా ఇదిగో దీవించమని నాకు సెలవాయను, ఆయన దీవించెను, నేను దానిని మార్చలేను. ఆయన మాట ఇచ్చి స్థాపించకుండా ఉండునా, ఆయన చెప్పి చేయకుండా. అక్కడ మీరు గమనించండి, బిలాములో దేవుడుండి ఆయన ప్రజలను దీవించేటట్లుగా కనబడుతుంది. అక్కడ దేవుడు మాట్లాడుతున్నట్లుగా మనకు కనబడుతుంది. అక్కడ నరులు
ఏమండి, మనల్ని శపించాలని, మనల్ని దూషించాలని, మనల్ని చీదరించుకోవాలని అండ్ వారు పన్నాగాలు కట్టిన దేవుడు మాట ఇస్తున్నాడు. ఆయన మాట తప్పని వాడు. ఆయన మాట ఇచ్చి మాటను తప్పకుండా నెరవేర్చగలిగిన వాడు. నిత్యంగా ఆలస్యం లేకుండా నీకు ఇచ్చిన మాటను నా దేవుడు నెరవేర్చబోతున్నాడు. నీకు ఇచ్చిన మాటను నా దేవుడు నిత్యం నెరవేర్చబోతున్నాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆయనే ఎవరికి మాట ఇస్తారు? ఆయన ఎవరికి మాట ఇస్తారు? ఎవరి పట్ల దేవుడు ఆ మాటను నెరవేరుస్తాడు? అందరికీ ఇవ్వడు మాట దేవుడు. ఎగ్జాంపుల్, మన తల్లిదండ్రులు ఉన్న మనం పిల్లలు, వారి బుద్ధులు, వారి చేష్టలు తెలిసిన తర్వాత వారికి మనము కొన్ని మాటలు ప్రమాణపూర్వకం చెప్పలేము. ప్రమాణపూర్వకంగా నీకు అది ఇస్తాను ఇది ఇస్తాను చెప్పలేము. ఎందుకంటే వాడు ఇస్తే అది ఏం చేస్తాడో తెలియదు కనుక. అది అందరికీ మాట ఇవ్వబడదు. ఎగ్జాంపుల్, దారిలో ఒకడు ఆ కాగితాలు ఏరుకునేవారు ఒకరు వచ్చి సార్ నాకు జాబ్ కావాలి. ఎవరు? దారిలో చెత్త చెదారం ఏరుకుంటా గోని సంచి వెనకాల వేసుకొని బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. అతను వచ్చి దారిలో సార్ కనబడితే, సార్ నాకు ఒక జాబ్ కావాలి ఇస్తావా అని అడిగితే, ఆ సార్ నీకు ఇస్తానని చెప్తాడా? ఒక అర్హత ఉండాలి, ఒక క్వాలిఫికేషన్ ఉండాలి. ఆ ఉద్యోగానికి కావాల్సిన క్వాలిఫికేషన్, ఆ ఉద్యోగానికి కావాల్సిన అర్హత. ఒకవేళ మాట ఇచ్చారంటే మాట తప్పకూడదు. ఆయన మాట ఎవరికి ఇస్తారు? ఎవరికి మాట ఇచ్చి తప్పకుండా నెరవేరుస్తాడు అంటే దావీదుతో చెబుతున్నాడు, నేను మాట ఇచ్చున్నాను. దావీదుకి నేను మాట ఇచ్చి ఉన్నాను. అక్కడ మీరు చదవగలిగితే రాజుల మొదటి పుస్తకం 8వ అధ్యాయం 10వ వాక్యం. నా తండ్రి అయిన దావీదునకు మాట ఇచ్చి దాన్ని నెరవేర్చిన ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇక్కడ దావీదు కుమారుడైన సొలొమోను అంటున్నాడు, సంతతి సొలొమోను అంటున్నాడు. ఇక్కడ సొలొమోను చెప్తున్నాడు, అయ్యా నా తండ్రి అయిన దావీదునకు నువ్వు మాట ఇచ్చావు కదా, దాన్ని నెరవేర్చిన ఇశ్రాయేలు దేవుడిని యెహోవా నీకు స్తోత్రములు కలుగును గాక. దావీదుకు మాట ఇచ్చి మాట తప్పకుండా నెరవేర్చిన దేవుడికి స్తోత్రములు కలుగును గాక అని సొలొమోను చెప్తున్నాడు. ఇంకో మాట మనం చదువుకుందాం. దినవృత్తాంతులు 2వ పుస్తకం 6వ అధ్యాయం 4వ వాక్యం చదవండి. మరియు రాజు ఇట్లు ప్రకటన చేసెను, నా తండ్రి అయిన దావీదునకు మాట ఇచ్చి తానే స్వయముగా నెరవేర్చిన ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు స్తోత్రములు కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నా తండ్రి అయిన దావీదునకు మాట ఇచ్చి తానే స్వయముగా నెరవేర్చిన ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు స్తోత్రములు కలుగును గాక. ఆయన తండ్రికి వాగ్దానం చేసి, తండ్రికి మాట ఇచ్చి మాట తప్పకుండా నెరవేర్చాడు దేవుడు. ఆమేన్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నేను కొన్ని మాటలు చెప్తే మీరు జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఇక్కడ దావీదునకు యేసుక్రీస్తు గుర్తుగా ఉంటాడు. ఇక్కడ ఉన్న దావీదు ఎవరికి గుర్తుగా ఉన్నాడు అంటే యేసుక్రీస్తునకు గుర్తుగా ఉన్నాడు. యేసుక్రీస్తుకు గుర్తుగా దేవుడు మాట ఇచ్చాడు, మాట యేసుక్రీస్తు పట్ల నెరవేర్చాడు.
తర్వాత ఏమండి దావీదునకు యేసుక్రీస్తు సంతానానికి వంశకారకుడుగా ఉన్నాడు. ఇక్కడ దావీదు సంతానానికి యేసుక్రీస్తుల వారు వంశధారకునిగా కనబడుతున్నాడు ఇక్కడ మనకు. వంశధారకుడైన యేసుక్రీస్తుల వారు దావీదు సంతానమైన యేసుక్రీస్తుల వారు వంశాధికారునిగా కనబడుతున్నాడు. దావీదేమో యేసుక్రీస్తుకి గుర్తుగా ఉన్నాడు. ఇప్పుడు ఎవరికి మాటిస్తున్నాడు? దావీదు సంతానపు వంశానికి ఏమండి వంశధారుడని యేసుక్రీస్తుల వారి పట్ల మాట ఇచ్చి నెరవేరుస్తున్నాడు. ఇక్కడ బైబిల్లో ఆదికాండం మొదలుకొని ప్రకటనల గ్రంథం వరకు, బైబిల్లో ఆదికాండం మొదలుకొని ప్రకటనల గ్రంథం వరకు దేవుడు మాట ఇచ్చి నెరవేర్చింది ఎవరి పట్ల అంటే దావీదు పట్ల దేవుడు మాట ఇచ్చాడు, మాటను నెరవేర్చాడు. నేను కొన్ని మాటలు చెప్తాను, మీకు కొన్ని మాటలు చెప్తాను. దావీదుతో ఒక 4 మాటలు, ఒక 4 సందర్భాలలో దేవుడు మాట ఇచ్చాడు. అంటే దావీదుకి ఇచ్చారు కదా, మాకెందుకయ్యా మీరు మాట్లాడుతున్నారు అని అంటారా మీరు? దావీదు కదా మాట ఇచ్చింది, మాకెందుకయ్యా ఈ వాక్యం అంటారా? నేను చెప్పేది అదే, మీకు అర్థమయ్యేటట్టుగా. దావీదు యేసుక్రీస్తు గుర్తుగా ఉన్నాడు. దావీదు సంతానానికి యేసుక్రీస్తులు వంశాధారకుడుగా ఉన్నాడు. మనమంతా కూడా ఆయన ఏమండి సంతానముగా మనం కనబడుతున్నాము. ఆయన మనకు మాట ఇచ్చాడు, మాట తప్పడు. నేను కొన్ని మాటలు చెప్తాను. రాజుల 2వ పుస్తకం మొదటి మాట, రాజుల 2వ పుస్తకం 8వ అధ్యాయం 19వ వాక్యం. అయినను యెహోవా సదాకాలము తన సేవకుడకు దావీదునకును అతని కుమారులకును దీపము నిలిపెదనని మాట ఇచ్చి ఉండెను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, బిగ్గరగా. ఏమండి ఇక్కడ చూడండి, యెహోవా సదాకాలము తన సేవకుడకు దావీదునకును అతని కుమారులకును దీపము నిలిపెదనని మాట ఇచ్చి ఉన్నాడు. మొదటిగా దీపమును నిలిపెదను, దీపమును నిలిపెదను. దీపము అనగా మనం పలు సందర్భాలలో వాక్యాలని అంటాం, ఆజ్ఞ దీపమై ఉన్నది, దేవుని వాక్యము దీపమై ఉన్నది. ఇలాగ కొన్ని సందర్భాలలో దీపము గూర్చి కొన్ని మాటలు మీరు వినుంటారు. ఇక్కడ మీరు అర్థం చేసుకోగలిగితే రాజుల మొదటి పుస్తకం 15వ అధ్యాయం 5వ వాక్యం, 15వ వాక్యం చదువుకుందాం. దావీదు నిమిత్తము అతని తర్వాత అతని కుమారులను నిలబెట్టుటకు, యెరూషలేమును స్థిరపరచుటకును అతని దేవుడైన యెహోవా యెరూషలేమునందు దావీదునకును దీపముగా అతనిని ఉండనిచ్చెను. దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. అతని దేవుడైన యెహోవా యెరూషలేమునందు దావీదునకు దీపముగా అతనిని ఉండనిచ్చెను. అక్కడ దావీదునకు దీపముగా అతనిని ఉండనిచ్చెను.
దీపం అనగా యేసుక్రీస్తులకు సాదృశ్యమై ఉన్నది. అంటే ఇక్కడ దావీదు వంశధారుడు ఉంటాడు, దావీదు వంశకారకుడైన యేసుక్రీస్తుల వారు ఉన్నాడు. దావీదు సంతానంలో నుంచి, దావీదు వంశంలో నుంచి వచ్చిన వారు యేసు ప్రభుల వారు. ఇప్పుడు వంశధారకుడు ఇక్కడ మనకు కనబడుతున్నాడు. దావీదునకు దీపముగా అతనిని ఉండనిచ్చేదను, దీపముగా నిన్ను నిలబెట్టేదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దీపముగా నిలుపుతాడు. పలు సందర్భాలలో కూడా మత్తయి సువార్తమానం 20వ అధ్యాయం 30వ వాక్యం కూడా మీరు చదువుకుంటే అక్కడ కొన్ని సందర్భాలలో ఒక గురుడివాడు అంటే యేసు ప్రభువు వారు అలా ఆమె దూరం నుంచి నడుచుకుంటూ వెళితే అప్పుడు ఆ గురుడివాడు మాట్లాడుతున్నాడు, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, నన్ను కనికరించయ్యా. అంటే చూడండి, దావీదు కుమారుడా అని ఆ గురుడివాడు పిలుస్తున్నాడు. పలు సందర్భాలలో 2-3 చోట్ల దావీదు కుమారుడా, దావీదు కుమారుడు అని పిలుస్తున్న సందర్భాలు మనకు కనబడుతాయి. ఇప్పుడు దావీదు సంతానమైన వంశధారకుడు యేసుక్రీస్తుల వారు. ఆయన ఇప్పుడు దీపముగా నిలుపుతాడు, వంశానికి దీపముగా నిలబడుతాడు. ఆయన లోకమునకు వెలుగై ఉన్నాడు. ఆయన లోకానికి దీపస్తంభం పెట్టే దీపం వలె కనబడుతున్నాడు. ఆయన ఎవరు? దీపాన్ని నిలబెట్టువాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పేతురు రాసిన 2వ పుస్తకం 1వ అధ్యాయం 19వ వాక్యం మీరు చదవండి. పేతురు రాసిన 2వ పుస్తకం 1వ అధ్యాయం 19వ వాక్యం. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారు వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటును వెలిగించు దీపమైనట్టున్నది. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగించు దీపమై ఉన్నది. చీకటిలో ఎంతమంది నడిపించబడుతున్నారో ఆ చీకటిని తొలగించడానికి ఈ భూమి మీదకి పంపబడ్డట్లుగా లేఖనాలు సెలవిస్తున్నాయి. నేను లోకమునకు వెలుగునై ఉన్నాను. చీకటిలో చిందులు వేస్తున్నవారు, పాపపు బంధకాలలో బంధించబడిన వారు, అండ్ లోకపు ఆశయాలలో నడిపించబడుతున్నవారు దీపం యేసుక్రీస్తులకు సాదృశ్యమైన వంశపు ధారకుడైన దీపమైన యేసు ప్రభుల వారు ప్రతి హృదయ అంతరంగంలో ఉన్న దేవుడు ఏలుపడి చేయునుగాక. యాడు చీకటి గల చోట్లను నా దేవుడు వెలుగుగా మార్చునుగాక. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఆ చీకటిని తొలగిస్తాడు. ఎక్కడైతే చీకటి కమ్ముకుందో, ఏ గుడారంలో చీకటి కమ్ముకుందో, ఎవరి జీవితంలో చీకటి కమ్ముకున్నదో, నా దేవుడు దీపస్తంభంగా మీ మధ్యలో నిలబడబోతున్నాడు, వెలుగునివ్వబోతున్నాడు. ఆయన మాట ఇచ్చి మాట తప్పేవాడు కాదు. ఆయన మాట ఇచ్చాడంటే మాట తప్పడు. హల్లెలూయా. ప్రభుల వారు అంటాడు, కీర్తనల పుస్తకం 60వ అధ్యాయం 66వ వాక్యం ఏమంటాడంటే, నా పరిశుద్ధత తోడు. దేవుడు మాట ఇచ్చున్నాడు, మాట నెరవేరుస్తాడు. దేవుడు అంటున్నాడు చూడండి, నా పరిశుద్ధత తోడు. దేవుడు మాట ఇచ్చున్నాడంటే మాట తప్పడు.
దేవుడు ఈ నవంబర్ మాసంలో నీతో ఏ మాట అయితే ఇస్తున్నాడో మాట తప్పకుండా నిశ్చయము మీరు ఒక్కొక్కరి జీవితాలలో దేవుడు ఇచ్చు మాటను అక్షరాలుగా నెరవేర్చబడును గాక. మీ జీవితాలలో దేవుడిచ్చే వాగ్దానము మాటలు అక్షరాలుగా నెరవేర్చబడును గాక, నెరవేర్చబడును గాక. హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆయన పరిశుద్ధతతోడు నేను మాట ఇచ్చానంటే మాట తప్పనంటున్నాడు. దీపము మన జీవితంలో ఉంటే కలిగే ఆశీర్వాదాలు ఇందులోనే ఏబిసి నేను 3 మాటలు చెప్తాను త్వరగా. దీపము ఏమండి మన జీవితంలో నిలిచి ఉంటే కలిగే ఆశీర్వాదాలు. మత్తయి సువార్తమానం 6వ అధ్యాయం 22వ వాక్యములో ఓ చక్కటి మాట రాయబడి ఉంటుంది. 6:22 దేహమునకు దీపము కన్నే గనుక దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా బిగ్గరగా హల్లెలూయా. అంటే దీపము ఒక దేహమును వెలిగిస్తుంది. దీపం ఏం చేస్తుందండి చెప్పాలి. దీపము ఒక దేహమును వెలిగిస్తుంది. వెలిగించబడిన దేహాల వలె మనమందరం కూడా ఉందుముగాక. చీకటికి చోటు ఉండకూడదు హృదయాంతరంగంలో, పాపానికి చోటు ఉండకూడదు. వెలిగించబడిన దేహం వలె నువ్వు మార్చబడుదుగాక. ఆమెను చెప్పరే, గట్టి చెప్పరే హల్లెలూయా. ఆయన మనుషులు మన గూర్చి తప్పుడుగా మాట్లాడుకోకూడదు. నువ్వు తప్పుడు మనిషి అయితే తప్పుడుగా మాట్లాడుకుంటారు. నువ్వు వెలిగించబడిన దేహం అలా ఉండాలి. వాడు పాపి, వాడు లోకానుసారమైన మార్గాల్లో నడిపించబడతాడు. వాడు ప్రార్థనా మందిరానికి వచ్చిన వారు అన్ని ఆచారాలను సాంప్రదాయంగా ఆ సాంప్రదాయాలు నడిపించబడతారు. ప్రార్థన మందిరానికి వచ్చిన వారి జీవితంలో వారి కుటుంబంలో లోపం ఉంది అని అనుకునేటట్లుగా మనం ఉండకూడదు. ఎందుకంటే నువ్వు వెలిగించబడిన దీపం వలె, దీపము ఒక దేహమును వెలిగిస్తుంది కనుక దీపముగా నా దేవుడిని నిలబెట్టబోతున్నాడు. దీపముగా దేవుడు మన మధ్యలో ఉండబోతున్నాడు. హల్లెలూయా, చెప్పండి కనుక హల్లెలూయా. యానిక మన హృదయాంతరంగంలో దేహంలోకి చీకటికి చోటు ఉండకూడదు, పాపానికి చోటు ఉండకూడదు. దీపము ఒక దేహమును వెలిగిస్తుంది. ఇందులోనే సామెతలు 20వ అధ్యాయం 27వ వాక్యం చదువుకుందాం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నీ శోధించును. అది అంతరంగమును శోధించును. ఇక్కడ మీరు ఆలోచన చేయాలి. అంతరంగము పరిశుద్ధముగా ఉంచబడుతుంది. ఆమె చెప్పండి గట్టిగా బిగ్గరగా. అంతరంగము పరిశుద్ధంగా ఉంచబడుతుంది. ఇప్పుడు మన అంతరంగం ఏ విధంగా ఉండాలి చెప్పాలి. ఏ విధంగా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. వెలుపట లోపల, వెలుపట లోపల ఏ విధంగా ఉండాలమ్మా చెప్పాలి. శుద్ధి చేయబడి పరిశుద్ధంగా ఉండాలి. కొంతమంది వెలుపట బాగా గడుగుతారు, వెలుపట బాగా రుద్దుతారు, లోపల రుద్దరు. నేను బ్రదర్గా ఉన్నప్పుడు అక్కడ సిస్టర్లు లేరు, నేను అంటూ రుద్దుకునేవాడిని. నాకున్న సమర్థనం ఏంటంటే ఆ నీళ్లు కాగబెట్టి సట్టి గిన్నె రోజు నీళ్ళు కాగబెట్టేదని చెప్పేసి లోపల పీసేసి రుద్ది ఆ బయట అట్లనే వదిలేసేవాడిని. లోపల పీసేసి రుద్ది బయట అట్లనే వదిలేసి దాంట్లో నీళ్ళు పెట్టుకొని పోయి ఆ పొయ్యి మీద పెట్టేవాడిని. అట్లా రోజు చేస్తాను ఉన్నాను. ఒక 3 నెలల తర్వాత ఆ తపాలకి దాని సట్టి అంటారు, ఏమంటారు, గిన్నె
ఆ నీళ్ళు కాబట్టి గిన్నెకి ఇంత మందం మసి అంటుంది ఫుల్గా. ఏమంటుంది? ఆ వెలుపడంతా మసి అంటుంది. ఇక దాన్ని రుద్దుతుంటే అది పోవట్లేదు. ఇంకా రుద్దింది పోకపోగా దానికి కొన్ని 4 రోజుల తర్వాత అన్నీ ఏమండి ఆ బొక్కలు అంతా సట్టికి పడిపోయింది. ఏమండి ఆ గిన్నె పడిపోయింది. అంటే నేను చేసిన పని లోపల రుద్దాను కానీ బయట. వాక్యం అంటే నీ అంతరంగము పరిశుద్ధంగా ఉండాలి. వెలుపట చెప్పండి, వెలుపట పరిశుద్ధంగా ఉండాలి. నోటి దగ్గర చెప్పాలి మీరంతా. బయట మొహానికి ఆ సబ్బు తెచ్చి ఈ సబ్బు తెచ్చి ఆ ఫేస్ వాష్ తెచ్చి ఈ ఫేస్ వాష్ తెచ్చి నేను ఇంకా నల్లగా కాకిలాగున్నా అని చెప్పేసి ఈ ఫేస్ వాష్ క్రీములు మార్చుకున్నా ఏమంటే పై రూపం రుద్ది తెల్లగైపోయినా హృదయ అంతరంగంలో పాపం గూడు కట్టింది అనుకోండి, ఏం ప్రయోజనం? కొంతమంది చూడాలి, మొహానికి ఈ క్రీమ్ కాకపోతే ఈ క్రీమ్ రాశారనుకో, తెల్లగా కాలేదనుకో ఇంకో క్రీమ్ తెచ్చుకుంటారు. ఆ క్రీమ్ రాసి తెల్లగా కాలేదని చెప్పేసి ఇంకో క్రీమ్ తెచ్చుకుంటారు. ఈ సబ్బు వాడితే తెల్లగా కావట్లేదని చెప్పేసి ఇంకో సబ్బు తెచ్చుకుంటారు. ఆ వెలుపట శుద్ధి చేసుకోవడానికి ఎంత శత ప్రయత్నాలు చేస్తున్నారు చూడండి. ఏమంటే వాస్తవమే, వెలుపట కూడా మీరు శుద్ధిగా పరిశుద్ధంగా నీతిగా చక్కగా మీరు కనబడాలి. ఆమేన్. అంటే సింపుల్ జుట్టు వేసుకొని పాచిపల్లం పని వేసుకొని ఏమండి గయ్యల గంపలాగా మీరు ఉండకూడదు, శుభ్రంగా మీరు ఉండాలి. ఆమేన్ చెప్పండి. మీరందరూ వెలుపట శుభ్రంగా ఉండాలి, లోపల అంతరంగంలో పరిశుద్ధంగా. మేడి పండ్లు చూడు మేలిమయ్యుండును, పొట్ట విప్పి చూడు అట్లా మనము ఉండరాదు. వాక్యం అంటుంది. గొర్రె చర్మము ధరించుకున్న తోడేళ్ళు. ఏ చర్మం ధరించుకున్నారంట? గొర్రె చర్మమును ధరించుకున్న తోడేళ్ళు ఉన్నారండి. అంటే పైకి ఎట్లున్నారు? గొర్రెల్లాగా ఉన్నారు. ఈ పిల్లి కూడా పాలు తాగిద్దా అంటే తాగిద్ది. ఎందుకు తాగదు? ఈ పిల్లి కూడా ఇట్లా చేస్తుందంటే. గొర్రె బొచ్చు ధరించుకున్న తోడేళ్ళ వలె ఉన్నారని వాక్యలేఖనాలు సెలవిస్తున్నాయి. వెలుపట గొర్రె రూపంగా, వెలుపట విశ్వాసిగా, వెలుపట పరిశుద్ధునిగా, వెలుపట ఆత్మీయులుగా కనబడి లోలోన అంతరంగంలో కుళ్ళు కుతంత్రాలు ఏమండి లేనిపోని గర్వము లేనిపోని అని హృదయంతరంగంలో పెట్టుకొని కంకణం కట్టేవారు లేకపోలేదు. పైకి గొర్రె రూపం దాల్చుకున్నారు, హృదయంతరంగంలో తోడేల స్వభావం కలిగి ఉన్నారు. వాక్యం అంటుంది వెలుపట లోపల అంతరంగము పరిశుద్ధంగా ఉండాలి. నా దేవుడు దీపము, నరుడు పెట్టిన దీపము, దేవుడు పెట్టిన దీపము అండి పరిశుద్ధంగా దేవుడు మార్చబోతున్నాడు. ఆమె చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఏమండి భావ్య జీవితము అంతరంగ జీవితం ఎప్పుడూ పరిశుద్ధంగా ఉంచుకోవాలి. ఇంకో మాట చెప్తా ఇందులోనే లూకాసు వర్తమానం 11:33 11:33. ఎవడును దీపము వెలిగించి చాటు చోటునైనను కొంచెము క్రిందనైనను పెట్టరు కానీ లోపలికి వచ్చు వారికి వెలుగు కనబడుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మత్తయి సువార్త 5:15 వాక్యంలో ఇదే మాట ఉంటుంది. మీ సత్క్రియలను చూచి దేవుడు మహిమ పొందినట్లుగా మీ దీపాన్ని దీపస్తంభం మీద పెట్టి అనేక మందికి వెలుగుకరణ మీరు ఉండండి. ఇప్పుడు మనం ఎట్లా ఉండాలంటే దేవుడి చేసేది లోపలికి వచ్చు వారికి వెలుగుగా మనం కనబడుదుముగాక. చెప్పండి, ఈ ప్రార్థన మందిరానికి క్రొత్తగా వచ్చే వారికి మనం ఎలాగుండాలంటే వెలుగుగా కనబడుదుముగాక, ప్రకాశించబడిన వారమే కనబడుదుముగాక, వెలుగు చేత నింపబడి తేజరిల్లుదుముగాక, ప్రకాశించబడుదుముగాక. మోషే ముఖ చర్మం ప్రకాశించబడినట్లుగా మన ముఖ చర్మములు ప్రకాశించబడునుగాక. లోపలికి వచ్చు వారికి వెలుగుగా మనం ఉందుముగాక. మనం ఇప్పుడు ఎట్లా ఉండాలి? మన సత్క్రియలను చూచి అన్యజనుల ఎదుట
ప్రభు మహిమ పొందుదురుగాక. మన సత్క్రియలు, మన పరిశుద్ధతను చూసి అన్య జనులు ఎదుట ప్రభు మహిమ పొందాలి. ఇప్పుడు అండ్ మనమే వెలుగుగా, సంఘానికి మాదిరిగా, పరిశుద్ధులుగా మనం ఉండాలి. ఆమె చెప్పండి గట్టిగా. కొత్త వారికి, నూతనంగా వచ్చేవారికి మనం ఎలా ఉండాలి? వెలుగుగా, మాదిరిగా ఉండాలి. ఎట్లా ఉండాలా చెప్పమండి అమ్మా? మాదిరిగా ఉండాలి. దైవజన్ లేసన్న గారు ఒక మాట చెప్పాడు, నాకెందుకో గుర్తొచ్చి నేను చెప్తున్నాను. దైవజన్ లేసన్న గారు ఒక మాట చెప్పాడు. ఒక యవనస్తురాల అమ్మాయి యేసన్న గారి దగ్గరకు వచ్చి దేవుని వాక్యం చేత దర్శించబడింది అని, అయ్యా దైవజన్ యేసన్న గారు అండి, మీరు వాక్యం చెప్తున్నప్పుడు నేను దర్శించబడ్డాను, నేను బాప్తిజం తీసుకుంటాను అని చెప్పింది. ఏం తీసుకుంటుందంట? బాప్తిజం. నేను బాప్తిజం తీసుకుంటాను. సరే, ఆగస్టు 15వ తేదీ రండమ్మా, ఆ రోజు బాప్తిజమాల కార్యక్రమాలు ఉన్నాయి, తప్పకుండా బాప్తిజం నేను ఇస్తాను, మీరు తీసుకోండి అని యేసన్న గారు చెప్తే, ఇంకా ఆ యవనస్తురాల అమ్మాయి ఇంటికి పోయి శుభ్రంగా ప్రార్థన చేసుకొని ప్రిపేర్ అయింది బాప్తిజం తీసుకోవడానికి. ఇంకా ఆగస్టు 15వ తేదీ ప్రార్థన మందిరానికి ఆ యవనస్తురాల అమ్మాయి ఒక బుట్టలో బట్టలు పెట్టుకొని, ఆ బుట్టలో బట్టలు, బైబిల్ పెట్టుకొని వచ్చింది, హ్యాండ్ బ్యాగ్ వేసుకొని వచ్చి అలాగూ ప్రార్థన మందిరం కూర్చుందండి. ఆ పక్కన ఒక ఆంటీ ఉంది. ఎవరు? ఆంటీ అంటది అమ్మాయిని చూసి, అమ్మాయి, ఓ అమ్మాయి, ఏంది నీ బుట్ట అంత పెద్దగా ఉంది నీ బుట్ట అంటే, ఏంట్లేదా ఆంటీ, బుట్టలో బట్టలు ఉన్నాయి అని చెప్పింది. ఎందుకమ్మాయి బుట్టలో బట్టలు ఎందుకున్నాయంటే, ఈరోజు నేను బాప్తిజం పొందుకోవాలనుకుంటున్నాను, అందుకని బుట్టలో బట్టలు తీసుకొని వచ్చాను ప్రార్థన మందిరానికి అని ఆ అమ్మాయి ఆంటీతో చెప్పింది. అప్పుడు ఆంటీ అంటది, ఏంటి బాప్తిజం పొందుతావా? నువ్వు లేతదానివి, నీకు అపశుభం తెలియదు, నువ్వు బాప్తిజం పొందుతావా? నువ్వు లేతదాని అంటే ఆంటీ ముద్రై ఉంటుంది పాపం. అంటే చూడండి, ఇప్పుడు అమ్మాయి ఏమో బట్టలు పెట్టుకుని బాప్తిజం సిద్ధపడి వచ్చింది. ఈ ఆంటీ ఏం చేస్తుంది పక్క నుండి, నువ్వు లేతదానివమ్మా, నీకు ఇంకా పాపం గురించే తెలియదమ్మా, నువ్వు అప్పుడే బాప్తిజం తీసుకుంటే ఎట్లా, ఇంకా అనుభవించాలి కదా లోకంలో. ఇంకా అమ్మాయి ఈ ఆంటీ మాటలని ఆ తెచ్చిన బట్టలు సంకలు పెట్టుకొని మళ్ళీ వెనక ప్రేరేపణ వెళ్ళిపోయింది. దైవజన్ యేసన్న గారు ఒకసారి కనబడి, ఏంటమ్మాయి బాప్తిజం తీసుకుంటానని 10 రోజుల నుంచి గంతులు వేసావు, ఆగస్టు 15 రోజు బాప్తిజం తొట్టి దగ్గర కూర్చుంటే రాలేదు. ఏంటంటే నా పక్కన ఒక ఆంటీ కూర్చుందన్న. ఆంటీ నువ్వు లేతదానివి, నీకు పాపం పుణ్యం తెలియదు, నువ్వు అప్పుడే బాప్తిజం తీసుకుంటావా అని అనింది. అంటే నేను తెచ్చుకున్న బట్టలు పెట్టుకుని వెనక్కి వెళ్ళిపోయాను. మన సంఘానికి ఎలా ఉండాలండి? సంఘంలో మనం ఏ విధంగా నడిపించబడాలి? సంఘానికి నువ్వు ఒక మాదిరి అయి ఉండాలి. సంఘానికి నువ్వు వెలుగుతున్న దీపం వల్లే ఉండాలి. సంఘానికి నువ్వు ప్రకాశించబడుతున్న ప్రకాశమానమైన వెలుగుగా నువ్వు మార్చబడుదువుగాక. హల్లెలూయా. అండ్ మనం ముదిరిపోకూడదు. ఎట్లా ఉండకూడదు? తాను జడిన కోతి వనవంత జడగొట్టిందంట. తాను జడిన కోతి, చెప్పండి, ఎవడో ఒకడు దరిద్రుడు ఉంటాడు సంఘాలలో, ఎవడో ఒక దరిద్రుడు ఉంటాడు, వాడు చెడిపోయి ఉంటాడు. వాడు ఏం చేస్తాడు? సంఘవంతం జరపడానికి ట్రై చేస్తాడు. మీరు అప్పుడు గమనించాలి, ఈ గొర్రెలా తోడేలా చూడడానికి పై గొర్రెలానే ఉంది, ఏంది తోడేలాగా మీరు గమనించాలి. మీరు వివేచన కలిగి నడిపించబడాలి. ఆమేన్. మీరు వివేచన లేరు అనుకోండి, ఆ తెచ్చిన బట్టలు పెట్టుకుని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు. సంఘంలో ఉంటారు కొంతమంది, ఎవరు మనకు ఉపయోగకరమైన మాటలు చెబుతున్నారు, ఎవరు మన ఆధ్యాత్మికంగా మనల్ని ప్రోత్సహిస్తున్నారు, ఎవరు మనల్ని ఆత్మీయ జీవితంలో ఎదగకుండా కృంగదీస్తున్నారో వారిని మీరు గుర్తుపట్టాలి.
మిమ్మల్ని చెడుపు వారు మీ వద్దకు వచ్చి లేనిపోని మాటలు మీ వద్దకు వచ్చి చెవిలో పడవేస్తే వాటిని పట్టించుకోకూడదు. వివేచన కలిగిన వ్యక్తివైతే. సంసోను ఏమండి 300 నక్కలకి ఏం చేశాడు? ఒకదాని తోక ఒకటి చెప్పాలి, ఒకదాని తోక ఒకటి ముడిగట్టి ఏం చేశాడు? దివిటి పెట్టి కాల్చిపెడేశాడు. అంటే మీరు వాళ్ళని కాల్చి కిరోసిన్ వేసి కాల్చమని చెప్పట్లే. వారి నోళ్ళు వాళ్ళే ఉంటారు, మీరు మాత్రం పట్టించుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా బిగరగా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆడు ఇప్పుడు దీపస్తంభం మీద పెట్టిన దీపాల వలె మనము అన్య జనులకి మాదిరికరంగా దేవుడు మహిమపరచబడే విధంగా మనమందరము వెలిగించబడుదుము గాక. ఆమేన్. హల్లెలూయా. ఓకే, రెండో మాట యెహెజ్కేలు పుస్తకం 34వ అధ్యాయం 24వ వాక్యం. 34:24. యెహోవానైన నేను వారికి దేవుడనై యుందును. యెహోవానైన నేను వారికి దేవుడనై యుందును. నా సేవకుడైన దావీదు వారి మధ్య అధిపతిగా ఉండును. యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, బిగరగా, హుషారుగా, బిగరగా. నిద్ర వచ్చేవారు, నిద్ర రానివారు, అంటే నిద్ర వస్తుందా? అందరూ ఒకసారి ఏక మనసు గట్టిగా చెప్పండి. ఇంకాస్త డోసు పెంచండి. ఉంది కానీ ఖర్చు పెట్టరు మీరు, మళ్ళీ ఏడ నీరసం వస్తుందని. హల్లెలూయా. చూడు, నా సేవకుడైన దావీదును వారి మధ్య అధిపతిగా ఉండును. ఎవరుంటారంటే మన మధ్య అధిపతిగా? నా సేవకుడైన దావీదు వారి మధ్య చెప్పాలి అధిపతిగా ఉండును. ఇప్పుడు మీకు అధిపతిగా ఎవరున్నారు? దేవుడు మీకు అధిపతిగా ఉన్నాడా? ఎవరిని మీరు అధిపతులుగా పెట్టుకొని నడిపించబడుతున్నారు? నా సేవకుడైన దావీదు వారి మధ్య చెప్పండి అధిపతిగా ఉండును. దావీదు అంటాడు చక్కటి మాట. దావీదు 12 గోత్రాలు ఉన్నాయి. యారోబాము, అబియా. మనకిద్దరు భక్తులు మనకు కనబడతారు, ఇద్దరు రాజులు. యారోబాము, అబియా అనే ఇద్దరు రాజులు కనబడతారు. 12 గోత్రాలు, ఒక 10 గోత్రాలు ఒక తెగకు సంబంధించింది, ఒక 2 గోత్రాలు ఇంకో తెగకు సంబంధించిన వారు. అంటే 2 గుంపులుగా మనకి ఇక్కడ విభజించడం జరిగింది. యారోబాము గుంపు, ఇక్కడ యూదావారు, అబియా గుంపు మనకు కనబడుతుంది. ఇశ్రాయేలు గుంపు ఆ 10 గోత్రాలకు సంబంధించి వారు నడిపించబడుతున్నారు. యూదావారు అబియా రాజుగా ఉండి ఆ గుంపును నడిపించే నాయకుడిగా మనకు అబియా రాజు మనకు కనబడుతున్నాడు. యారోబాము వారికి రాజుగా ఉండి ఆ గోత్రం ఇశ్రాయేలులకు రాజుగా ఉండి వారితో అంటాడు, వారితో కొన్ని మాటలు చెప్తున్నారు. ఏమంటే కొంతమంది లేవీలు కాకనే లేవీలు ఏర్పరచుకున్నారట. వారు లేవీలు కారు, వారు లేవీలుగా వారు పెట్టుకున్నారు. ఈ యారోబాము యాజకత్వాన్ని మార్చివేస్తున్నాడు. వారు లేవీలు కారు, లేవీలుగా పెట్టుకున్నాడు. యాజకులు లేరు, కానీ యాజకులుగా కొంతమందిని పెట్టుకున్నారు వారు. ఎందుకు అంటే యెరూషలేము ప్రార్థన మందిరానికి మనం అంత దూరం ఎక్కడ వెళ్తాము? అంత దూరం మనం ప్రార్థన మందిరానికి ఎక్కడ వెళ్తాంలే, మనం ఇక్కడనే
బలిపీఠాలు కట్టుకొని ఆ బలిపీఠాల ఎదుట మనం మోకరిల్లి ప్రార్థన చేసుకుందాం. అందుకని లేవీలు కాకనే లేవీలను ఏర్పరచుకున్నాడు, యాజకులు కాకనే యాజకులు నియమించాడు, యాజకత్తును మార్చివేస్తున్నాడు యరొబాము. ఏమండి, ఇక్కడ అబీయా రాజు ఆ కొన్ని మాటలు మీరు చదివితే బాగుంటుంది. అక్కడ దినవృత్తాంతులు 2వ పుస్తకం 13వ అధ్యాయం 13 దినవృత్తాంతులు 2వ పుస్తకం 13వ అధ్యాయం 9వ వాక్యం చదవండి. మీరు అహరోను సంతతి వారై, చూడండి, అబీయా యరొబాముతో అంటున్నాడు, యరొబాము మీరు అహరోను సంతతి వారైన యెహోవా యాజకులను లేవీయులను త్రోసివేసి అన్ని దేశముల జనములు చేయనట్లు మీ కొరకు యాజకులను నియమించుకుంటుంది కదా. చూడండి, వీరు లేవీయులను యాజకులను నియమించుకున్నారు. యాజకులను లేవీయులు త్రోసివేశారు. వారు సపరేట్గా లేవీలు కాకనే లేవీలను పెట్టుకున్నారు. వారు సేవకులు కాదు, వారు యాజకులు కాదు. కొంతమంది లోకంలో మనం చూస్తాం, వారు సేవకులే కాదు, తెల్లమున్న వస్త్రాలు ధరిస్తున్నంత మాత్రాన సేవకులు యాజకులు అంటే కారు. బ్యాడ్జీలు పెట్టుకున్నంత మాత్రాన వారు యాజకులు సేవకులు అంటుకుంటే వారు కారు. జెండా పట్టుకున్నంత మాత్రాన వీరు యాజకుల సేవకులు అంటే వారు కాదు. నియమించుకున్నారు వారు. దూరం ఎందుకు వెళ్ళాలి మనం? దూరంగా ప్రార్థన మందిరం దూరం ఉంది కదా, ప్రార్థన మందిరం అంత దూరం వెళ్ళి మనం ఎందుకు ప్రార్థన చేసుకోవాలి? మన ఇంట్లోనే మనం ఉందాం, మనం యాజకులు లేవులే మనం నియమించుకుందాం మనలోని ఒకరిని. అంత దూరం పోయే పని మనకు వద్దు. యరొబాము చెప్తున్నాడు, సంఘం కూడా ఉండదు, ఒక ఇల్లులాగా ఇంట్లోనే మందిరంగా పెట్టుకుంటారు. జెండా పట్టుకున్నంత మాత్రాన ఓ ఇంట్లో ఆరాధన చేసుకున్నంత మాత్రాన అండి లేవీలు కాకనే లేవీలని పెట్టుకున్నారు. యాజకులు కాకనే తన సొంత ఆలోచనతో యాజకులు తయారు చేసుకున్నారు. యాజకత్తును మార్చివేశాడు. కానీ అబీయా రాజు అంటాడు, చూడండి ఆ మాటలు కొన్ని చదువుకుందాం మన 10వ వాక్యంలో. అయితే యెహోవా మాకు దేవుడై ఉన్నాడు, దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, రాజు అంటాడు, అబీయా రాజు తన గోత్రపు వారితో, యెహోవా మాకు దేవుడై ఉన్నాడు, మేము ఆయనను విసర్జించిన వారము కాము. అహరోను సంతతి వారు యెహోవాకు సేవ చేయు యాజకులై ఉన్నారు. లేవీయులు చేయవలసిన పనులను లేవీయులే చేస్తున్నారు. వారు ఉదయాస్తమయములను యెహోవాకు దహన బలులను అర్పించుచు సుగంధ ద్రవ్యములతో ధూపము వేయుచు పవిత్రమైన బల్ల మీద సన్నిధి రొట్టెలు ఉంచుచు బంగారు దీపస్తంభమును. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా, చూడండి, హల్లెలూయా. ఇక్కడ చూడండి, లేవీలు యాజకులు, ఏమండి, యాజకులు చేయవలసిన పని యాజకులు చేస్తున్నారు, లేవీలు చేయవలసిన పని లేవీలు చేస్తున్నారు. అంటే ఇది మనది, ఈ హోసన్న మినిస్ట్రీస్ యాజకత్వం ఇది. లేవీలు చేయవలసిన పని లేవీలు చేస్తున్నారు, యాజకులు చేయవలసిన పని యాజకులు చేస్తున్నారు. చూడండి, ఈ సంఘంలో ప్రతి ఉదయకాలము స్తోత్ర ప్రార్థన జరుగుతుంది. ఈ సంఘంలో ప్రతిరోజు రాత్రి 7 గంటలకి సాయంకాలం ప్రార్థన జరుగుతుంది. ఎవరు చేయవలసిన పని వాళ్ళు ఏమంటే అనుకూలంగా ఏమంటే జరుగుతూ ఉంది ప్రార్థన మందిరంలో. చదవండి. పవిత్రమైన బల్ల మీద సన్నిధి రొట్టెలు ఉంచుచు బంగారు దీపస్తంభమును ప్రమిదెలను ప్రతి సాయంత్రము ముట్టించుచు వచ్చుచున్నారు. మేము మా దేవుడైన యెహోవా ఏర్పరిచిన విధిని బట్టి సమస్తమును జరిగించుచున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా.
ఏమండి మా దేవుడిని యెహోవా మాకు ఒక విధిని పెట్టాడండి. సమస్యకు ఒక విధిని పెట్టాడు. దానిని సమస్తము జరిగించుతున్నాడు దేవుడు. అక్క చదువు. కానీ మీరు ఆయనను విసర్జించిన వారైతిరి. కానీ మీరు చూడండి, ఇశ్రాయేలీలు ఈ యారోబాము ఏలుబడి చేస్తున్నప్పుడు ఆ గోత్రపు వాళ్ళ గురించి చెప్తున్నాడు. కానీ వారు ఆయనను విసర్జించారు, దేవుని విసర్జించారు. వీరు యాజకత్వం మార్చివేశారు. ఆలోచించుడి, దేవుడే మాకు తోడై మాకు అధిపతిగా ఉన్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. దేవుడే మాకు తోడై ఈ సంఘానికి అధిపతిగా ఉన్నాడు. దేవుడే మన కుటుంబానికి తోడై అధిపతిగా ఉన్నాడు. దేవుడే మీ కుటుంబానికి తోడై ఉండి అధిపతిగా ఉండునుగాక. కాబట్టి గట్టిగా హల్లెలూయా. ఏమన్నా ఆలోచించండి, దేవుడే మాకు తోడయుండి మాకు అధిపతిగా ఉన్నాడు. మీ మీద ఆర్భాటము ఆర్భాటము చేయుటకై బూరలు పట్టుకొని ఊదునట్టి ఆయన యాజకులు మా పక్షమున ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. యాజకులు ఎవరు పక్షాన ఉన్నారండి? చెప్పాలి. మా పక్షమున ఉన్నారనండి. అందరు నోరు తెరిచి మా పక్షమున ఉన్నారు. హోసన్నా మినిస్ట్రీ సేవకులు ఎవరు పక్షాన ఉన్నారంటే సంఘ విశ్వాసుల పక్షాన ఉన్నారు. వారు ఏ విధంగా ఉన్నారు? బూరలు పట్టుకొని ఊదునట్టి అని యాజకులు మా పక్షమున ఉన్నవారు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మీ పక్షాన దేవుని సేవకులు మీ కొరకు ప్రార్థనలు చేస్తున్నారు. మీరు కన్నీళ్లతో బాధపడితే, మీరు రోగములతో బాధపడితే, మీరు సంతానం లేక నిందలు అవమానాలు అనుభవిస్తుంటే, ఎవరికి చెప్పుకోలేకుండా కుమిలి మీరు పడిపోతుంటే, మీ మధ్యలోకి సేవకులు వచ్చి మీ పక్షాన బూర పట్టుకొని ఊదుతూ ఉన్నారు. ఎవరు? యాజకులు మీ కొరకు ప్రార్థనలు చేస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొట్టని గట్టిగా చప్పట్లు. మీరు అనారోగ్యం ఉన్నప్పుడు మీ కొరకు ప్రార్థనలు చేస్తున్నారు. మీరు బలహీనత మధ్యలో ఉన్నప్పుడు మీ కొరకు ధైర్యపరుస్తున్నారు. మీ బాధే మా బాధ అనుకొని, మీకున్న రోగమే మా రోగం అనుకొని, మీకున్న సమస్యలే మాకు సమస్యలు అనుకొని భావించుకొని సంఘం యాజకులు మీ కొరకు రాత్రింబగలు యాజకులు విధించిన విధిని బట్టి మీ పక్షాన పోరాడుతున్నారు. యాజకులు. సంఘాన్ని సేవకులు మీ కొరకు ప్రార్థనలు యాచనలు చేస్తూ, ఏమండి మీకు సమస్యలు వచ్చాయనంటే సేవకులు ఉపవసించి ప్రార్థన చేస్తున్నారండి. మీకు బాధలు వచ్చాయనంటే సంఘంలో సేవకులు ఉపవసించి మా కొరకు ప్రభు పాదాలు పట్టుకుంటున్నారండి. ఏ విధంగా మీరు నడిపించబడాలి? మీరు అనండి, ఇప్పుడు మా పక్షాన మా యాజకులు ఉన్నారు. ఆమేన్. మీకు ఒకే ఒక ధైర్యం, మీ పక్షాన యాజకులు ఉన్నారు. మీ పక్షాన దేవుని పనిచే యాజకులు మీ పక్షాన ఉన్నారు. మీ పక్షాన దేవుని యాజకులు పోరాడుతున్నారు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆయన మనకు అధిపతిగా ఉన్నాడు. దేవుడు మనకి చెప్పండి అధిపతిగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. సంఘంలో కొంతమంది దరిద్రులు ఉంటారండి. వారి బాధే మా బాధ అనుకుని సంఘంలో ఉన్న సేవకులు అండ్ ప్రార్థనలు చేస్తూ ఉపవాసించి అండ్ రాత్రి పగలనుకుంటా అండ్ సువార్త పరిచయలో ఏమండి తిరుగుతూ ప్రయాణాలు చేస్తూ అలసిపోతుంటే, సంఘంలో కొంతమంది వ్యక్తులు ఏమో దుమ్మెత్తిపోసేవారు లేకపోలేదు. సేవకుల గురించి దూషించి మాట్లాడేవారు లేకపోలేదు. సేవకుల మీద నిందలు వేసేవారు లేకపోలేదు. సేవకుల గురించి హేళన చేసి మాట్లాడేవారు లేకపోలేదు. మీరు దేవుని పక్షాన ఉన్న సేవకులు మా పక్షాన ఉన్నారనే విషయం మర్చిపోకూడదు. దేవుని సేవకులు మీరు తీర్పు తీర్చే వ్యక్తులుగా మీరు ఉండకూడదు.
సేవకులను మీరు దూషించేవారు మీరు ఉండకూడదు. దేవుని సేవకులని మీరు నిందించే వ్యక్తులుగా మీరు ఉండకూడదు. వారు దేవుని యాజకులండి. సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని సేవ చేయ యాజకులు వారు. వారిని మనం ఒక మాట మాట్లాడవచ్చునా? కొంతమంది సంఘాలలో అనుకుంటారు వాళ్ళు, మేము సంఘానికి దశంభాగాలు ఇస్తున్నాం, కానుకలు ఇస్తున్నాం, ఆ సేవకులు ఏం చేస్తున్నారు అని కొంతమంది అనుకుంటారు. మీరిచ్చే ప్రతి రూపాయి దేవుని ఏమంటే ధవళ సింహాసనం ఎదురు నిలబడినప్పుడు లెక్క చెప్పే బాధ్యత మాది. కొంతమంది అనుకుంటారండి, మేము ఇచ్చే ప్రతి రూపాయి ఏమైపోతుందో, మేము ఇచ్చే ప్రతి కానుక ఏమైపోతుందో, మా కనుల కనబడట్లేదని మీరు అనుకోవచ్చు. నేను ఒక మాట చెప్తున్నాను, మీరు ఇచ్చే ప్రతి రూపాయి కూడా సమస్త కంటే ఒక క్రమం ఉంది, సమస్త కంటే ఒక విధి ఉంది. ఏమండి సమస్త కంటూ ఒక విధులు ఏర్పాటు చేయడం జరిగింది. అవన్నీ కూడా మీరు ఇచ్చే ప్రతి రూపాయి తీసుకొని వెళ్ళి మన సంస్థకి, ఓసన మినిస్ట్రీస్కి, నాయకులకు అప్పగిస్తాం. దేనికి అప్పగిస్తున్నాం అంటే, ఒక రోజున మనం మందిరం కట్టాల్సి వస్తుంది. ఎప్పుడు ఈ మందిరంలోనే మనం ఉంటామా చెప్పండి? ఎప్పుడు ఆ షెడ్ కిందని మీరు ఉంటారా? ఎప్పుడు ఈ రేకుల కిందని మీరు ఉంటారా అంటే లేదు. ఈరోజు మనం ఇచ్చే ప్రతి రూపాయి ఒకరోజు మనకు అవసరం వస్తుంది. అప్పుడు సంస్థ ఏం చేస్తుంది తెలుసా? మీకు సహకారిగా ఉంటుంది. మీకు ఏది కావాలనో, మీకు మీ సంఘానికి ఏది కావాలనో మీరు అడిగితే సంఘం మీకు సపోర్ట్ చేస్తుంది సంస్థ. మీరు దాని గురించి మీరు చింతించే అవసరం లేదు. దశంభాగాలు ఇస్తే అక్కోలు ఏం చేస్తున్నారు, అన్నోళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పేసి మీరు ఆ దశంభాగాలు దొంగలించారనుకో, లేనిపోని శాపం మనం అనుభవిస్తాం. దేవుని సొమ్మును మనం దొంగలిస్తే లేనిపోని శాపం అనుభవిస్తాం. ఎందుకంటే బైబిల్లో ఉన్న మాటలు నేను చెప్తాను, నా సొంతంగా నేను చెప్పే మాటలు కాదు. అపోస్తుల పాదాల యొద్దకి అననీయ సఫీర్ ఇద్దరు వ్యక్తులు వెళ్ళారండి. అననీయ సఫీర్ ఇద్దరు వ్యక్తులు వెళ్ళారు, పొలం అమ్మారు. పొలం అమ్మిన డబ్బును తీసుకొని వెళ్ళి అపోస్తుల పాదాల యొద్ద చెప్పండి, అపోస్తుల పాదాల యొద్ద పెట్టారు. ఎంత పెట్టారు? అననీయ సఫీర్ ఇద్దరు కలిసి అందులో సగం డబ్బు ఎత్తేసారు. ఎంత? చప్పలు నోరు తెరిచి సగం డబ్బు ఎత్తేసారు. సగం డబ్బు తీసుకొని వెళ్ళి అపోస్తుల పాదాల యొద్ద పెట్టి, అయ్యా మేము పొలం అమ్మాము, ఇక పొలం అమ్మిన డబ్బులు అంతా తెచ్చి నీ పాదాల యొద్ద పెడుతున్నావు అయ్యా అంట. అప్పుడు అంటది ఆ సఫీర్ అననీయతో అంటది, అననీయ ఇదిగో మళ్ళీ నువ్వు పోయి అపోస్తుల పేతురు పాదాల యొద్ద పెట్టినప్పుడు మళ్ళీ అబద్ధం ఆడేగల అంటే మళ్ళీ నా మీద చెప్పావు నువ్వు, నేను ఉంచమన్నానని. భార్య మాట్లాడుతుంది. ఇద్దరం కలిసి ఒక అండర్స్టాండ్ ఉందాం. నేను ఇంతే చెప్తాను, అపోస్తుల పాదాలకి ఇంతే డబ్బు వచ్చింది, నువ్వు కూడా ఇంతే చెప్పు. దీంట్లో ఐక్యత కావాల్సింది భార్య భర్తలకి. దొంగతనం చేసే విషయంలో ఐక్యత కావాలా? దేవునిని మోసపరచడానికి కావాల్సింది ఐక్యత కుటుంబానికి. అమ్మటి అపోస్తులునే పేతురు అంటాడు, పరిశుద్ధాత్మను మోసపరచడానికి నేను ఎవరు ప్రేరేపించారు? ఇంతేనా? నువ్వు పొలం మీద వచ్చిన డబ్బు ఇంతేనా అంటే, ఇంతేనయ్యా అంటే వెంటనే ఏమైపోయాడు? సచ్చూరుకున్నాడు. ఒక అబద్ధం ఆడాడు. సఫీర్ వస్తుంది, వాడిని ఎత్తి పక్క పడేస్తారు. సఫీర్ వస్తుంది, ఏమ్మా ఎంత కమ్మారంటే, ఇంతేనయ్యా మా ఆయన ఎంత చెప్పాడు అంతే. మాట్లాడుతూనే ఉంది, సచ్చూరుకుంది. హల్లెలూయా. అంటే మీరు ఆత్మ సంబంధంగా మీరు ఆలోచన చేయండి. భౌతికంగా మనం బ్రతికినా దేవుని యొద్ద మనం దొంగలిస్తే ఆత్మ సంబంధంగా మనం సచ్చిన వారమై ఉంటాము. ఇప్పుడు మనకు అధిపతి ఎవరు? దేవుడు. మన సంఘానికి దేవుడు యాజకులను పెట్టాడు. యాజకులు ఎవరి పక్షాన పోరాడుతున్నారు చెప్పండి? మన పక్షాన యాజకులు పోరాడుతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్తాం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఇంకో మాట చెప్పి ముగిస్తాను. మీకా పుస్తకం 4వ అధ్యాయం 4వ వాక్యం 4:4. ఎవరి భయము లేకుండా ప్రతివాడును తన ద్రాక్ష చెట్టు క్రిందను
తన అంజూరపు చెట్టు క్రిందను కూర్చుండును. సైన్యములకు అధిపతియగు యెహోవా మాట ఇచ్చి ఉన్నాడు. సకల జనములు తమ తమ దేవతల నామము స్మరించుచు నడుచుకొందురు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, బిగ్గరగా, గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఎవరి భయము లేకుండా మీరు బ్రతుకుదురు. యెహోవా మాట ఇచ్చున్నాడు, ఆయన మాట తప్పడు. మొదటిగా ఆయన మన దీపాన్ని నిలబెడతాడు. రెండోదిగా దావీదు వారి మధ్య అధిపతిగా ఉంటాడు. అంటే దేవుడు మన కుటుంబానికి, సంఘానికి అధిపతిగా ఉంటాడు. మూడోదిగా ఆయన ఏమైనా మాటిస్తున్నాడంటే ఎవరి భయము లేకుండా మీరు బ్రతకబోతున్నారు. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఎవరి భయం మీకు ఉండదు. దేనిని గూర్చిన భయం మీకు ఉండదు. ఏ రోగం గూర్చిన భయం మీకు ఉండదు. ఏ మనుషుని గూర్చిన భయం మీకు ఉండదు. ఏ వ్యక్తుల గూర్చి మీకు భయం ఉండదు. నిర్భయంగా మీరు బ్రతకబోతున్నారు. కొంతమంది భయాందోళన మధ్యలో జీవిస్తున్నారు ఈ రోజున. భయాందోళన మధ్యలో గుండెలో భయం 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 భయం. నా దేవుడు అంటున్నాడు, మాట ఇస్తున్నాడు. ఈ నవంబర్ మాసంలో నా దేవుడు మాట ఇస్తున్నాడు. మాట ఇచ్చి మాట తప్పేవాడు కాదు. ఎవరి భయం లేకుండా మీరు బ్రతకబోతున్నారు. ఆమేన్. రాజుల మొదటి పుస్తకం 4వ అధ్యాయం 25వ వాక్యం ఏమని ఉంటుందంటే, వారు ఎవరి భయము లేకుండా నిర్భయముగా బ్రతుకుతున్నారు. చదవండి అక్క. సొలొమోను దినములన్నిట ఇశ్రాయేలు వారేమి యూదా వారేమి దాను మొదలుకొని బెర్షెబా వరకును తమ తమ ద్రాక్ష చెట్ల క్రిందను అంజూరపు చెట్ల క్రిందను నిర్భయముగా నివసించుచున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు కూడా ఈ దినములలో నిర్భయంగా నివసించబోతున్నారు. నిర్భయంగా నివసించబోతున్నారు. దేనిని బట్టి మీరు భయపడుతున్నారు? దేనిని బట్టి మీరు చింతిస్తున్నారు? ఎవరిని బట్టి మీరు భయపడుతున్నారు? మీ భయములన్నిటిలో నేను నా దేవుడు గొప్ప విడుదల కలుగ చేయబోతున్నాడు. గొప్ప విడుదల కలుగ చేయబోతున్నాడు. చప్పట్లు కొడుతూ మిమ్మల్ని ఏదైతే భయాందోళన గురి చేస్తుందో ఆ భయములన్నిటిలో నుండి నా దేవుడు గొప్ప విడుదల ఈ మాసంలో కలుగ చేయబోతున్నాడు. భయములన్నిటిలో నుండి నా దేవుడు తప్పించబోతున్నాడు మిమ్మల్ని అందరినీ. నా దేవుడు మాట ఇస్తున్నాడు. హెజ్కేలు పుస్తకం 34వ అధ్యాయం 25వ వాక్యం. 34:25 హెజ్కేలు పుస్తకం. మరియు అవి అరణ్యములో నిర్భయముగా నివసించున్నట్లును అడవిలో నిర్భయముగా పండుకొనున్నట్లును నేను వారితో సమాధానార్థ నిబంధన చేయుదును. దుష్టమృగములు లేకుండా దేశములో లేకుండా నేను చేయుదును. ఆమె చెప్పండి గట్టిగా. దుష్టమృగములు లేకుండా దేశంలో నేను చేయబోతున్నాను. నేను మాట ఇచ్చున్నాను, మాట తప్పను. దుష్టమృగములు లేకుండా దేవుడు చేయబోతున్నాడు. యేసు ప్రభుల వారు కూడా చూడండి, యేసు ప్రభు సేవ చేయ దినాలలో కూడా కొంతమంది కంకణం కట్టి యేసు ప్రభు కొంతమందిని స్వస్థపరిస్తే యేసు ప్రభు ఎందుకు స్వస్థపరిచారని మాట్లాడిన వారు ఉన్నారు. తర్వాత యేసు ప్రభు మీదనే కంకణం కట్టి దుష్ట మృగముల వలె లేచిన వారు ఉన్నారు. అండ్ సేవకి, సంఘాలకి, క్రైస్తవ్యానికి అండ్ ఈ రోజున అండ్ దుష్ట మృగముల వంటి మనుషులు ఈ రోజున లేపబడ్డారు. కొంతమంది చెప్తున్నారు, కొన్ని గ్రామాలకు వెళ్తే మా ప్రాంతంలో అన్య దేవతలు నిషేధించబడ్డాయి. ఎవరిచ్చారు? దేవుడు మనకు ఒక రాజ్యాంగం ఉంది. మనకు ఎవరికి నచ్చిన దేవుడు వారిని పూజిస్తారు, ప్రార్థనలు చేసుకుంటారు. దుష్ట మృగముల వంటి మనుషులు ఈ రోజున లోకంలో ఎంతోమంది లేపబడుతున్నారు. సేవకు విరుద్ధంగా, సంఘాలకు విరుద్ధంగా, క్రైస్తవ
క్రైస్తవానికి విరుద్ధంగా లేపబడుతున్న ప్రతి వ్యక్తులను దేవుడు అణిచివేయునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ రోజున మనుష్యుడు అడవి మృగం వంటి వాడయ్యాడండి. మత పిచ్చి పట్టిన వాళ్ళు కొంతమంది, కుల పిచ్చి పట్టిన వాళ్ళు కొంతమంది, అండ్ ధన పిచ్చి పట్టిన వాళ్ళు కొంతమంది, అండ్ ఒక్కొక్కరికో పిచ్చితో అండ్ నడిపించబడుతున్నారు. దుష్ట మృగంలోనే మృగము కంటే దారుణంగా ఈ రోజున మనుషులు ప్రవర్తిస్తున్నారు. చిన్న పెద్ద అండ్ వృద్ధాప్యం అండ్ చిన్న పిల్లలు లేకుండా, పెద్ద పిల్లలు లేకుండా, యవనస్తులు లేకుండా వృద్ధాప్యంలో ఉన్నవారని కూడా అండ్ కనికరించుకుని ఈ రోజున పాపానికి ఒడికట్టి ఒక దుష్ట మృగముల వల్ల ఈ రోజున ఎంతమంది పాపంలో పడిపోతున్నారు. మన లోకంలో చాలా వార్తలు వింటూ ఉన్నాం. లోకంలో దుష్ట మృగంలోలే చిన్న పిల్లలు, 2-3 సంవత్సరాల పిల్లలు పాపానికి ఒడికట్టి పిల్లలతో పాపం చేసి ఆ పిల్లలను అండ్ మరణం అండి చంపేసి, అంటే ఈ మనస్తత్వం ఎలాంటి మనస్తత్వం అంటే ఒక దుష్ట మృగానికి ఉన్న మనస్తత్వం. అండ్ ఈ రోజున మంచి ఏదో చెడేదో అండ్ సంబంధాలు లేకుండా, వర్ష వాయు లేకుండా ఈరోజు నా పాపానికి ఒడికట్టి అండి మృగాలు ప్రవర్తించినట్లు ఈ లోకంలో ఎంతోమంది ప్రవర్తిస్తున్నారు. ఈ రోజున లోకంలో మనుషులు గుండె గుప్పెట్లు పెట్టుకుని బ్రతుకుతున్నారు. ఒక రాత్రి వేళలో ఒక వ్యక్తి, ఒక స్త్రీ బయటికి వెళ్ళాలంటే గుండె గుప్పెట్లు పెట్టుకుని బతుకుతున్నారండి. ఎందుకు? దుష్ట మృగములను చూసి భయపడుతున్నారు. దేశానికి స్వతంత్రం వచ్చిందని స్వతంత్రంతో మనం గడుపుతూ ఉన్నాం. స్వతంత్రం వచ్చిందని ఆ రోజు జెండాలు ఎగరేస్తున్నాం. స్వతంత్రం వచ్చిందని మనం పండుగలు చేసుకుంటున్నాం, బట్టలు కొనుక్కుంటున్నాం. మరి దేశానికి ఏమంటే స్వతంత్రం ఎప్పుడు వచ్చింది అని పెద్దలు కొంతమంది అన్నారు. మన దేశానికి నిజమైన స్వతంత్రం ఎప్పుడు వచ్చిందంటే ఒక స్త్రీ రాత్రి వేళలో ఒంటరిగా బయటికి వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చినప్పుడే మన దేశానికి నిజమైన స్వతంత్రం వచ్చినట్లు. ఈ రోజున ఏమంటే ఈ రోజున ఒంటరిగా బయటికి వెళ్ళి మరలా తిరిగి ఇంటికి క్షేమంగా వస్తున్నారంటే లేదే, భయం, గుండె గుప్పిట్లు పెట్టుకుని భయంకరణ మధ్య నడిపించబడుతున్నారు. ఎందుకు? ఏ మనుషుడు మృగం వల్ల నమ్మిది దండెత్తుకొని వస్తాడు. భయం, భయం. ఏమంటే చిన్న ఈ రోజున కొంతమంది నవమాసాలు మోసి పెంచి పెద్ద చేసి వారిని ఒక ఉన్నతమైన స్థానానికి తీసుకువెళితే కన్న పిల్లలు ఈ రోజున తల్లిదండ్రులని హతమారుస్తున్నారండి. కన్న పిల్లల తల్లిదండ్రులు హతమార్చేవారు ఉన్నారు. ఎందుకు అంటే ఆస్తుల గొడవలు. ఎందుకంటే పెద్దోడికి ఆస్తి ఎక్కువ ఇచ్చావు, చిన్నోడికి నాకు తక్కువ ఇచ్చావు. కన్న కుమారులు నవమాసాలు మోసి పెంచి పెద్ద చేసి వారిని స్నానాలు చేపించి వారిని కడిగి వాళ్ళకి వస్త్రాలు ధరించి వారిని అప్పులు తెచ్చి డబ్బులు వడ్డీలు పెరుగుతున్న వారు తల్లిదండ్రులు ఇంకా కష్టపడి ఆ అప్పులు కడుతున్న పిల్లలు అండ్ ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళిన తర్వాత ఈ రోజున్న కన్న తల్లిదండ్రులని దూరం చేసుకుంటున్నారు. ఆ మధ్యన వార్తల్లో విన్నాను, తల్లిదండ్రులు పెద్ద మనుషులు పెట్టి పెద్దోడు కొద్ది కష్టపడ్డాడు, పెద్దోడు అని చెప్పి ₹1 తల్లిదండ్రులు ₹1 ఎక్కువ ఇచ్చారు వాటాలో. చిన్న కుమారుడు ఒక రోజున తల్లి పనికి వెళ్ళి కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడి పని చేసి వచ్చి ఆ మంచం మీద అలాగున పడుకుంటే ఈ చిన్న కుమారుడు వచ్చి నా తల్లి నాకు ఆస్తి వాటలో తక్కువ ఇచ్చిందని చెప్పి దిండు తీసుకొని వెళ్ళి అలాగున మొహం మీద గట్టి గద్ది చంపేశాడండి. వీడు మనుషుడా? కన్న కుమారుడా? వీడు మృగం వంటి వాడు కాదా? దేశంలో మృగం వంటి వారు అనేక మంది లేపబడుతున్నారు. ఈ రోజున ఎవరిని కన్న కుమారులను చూసి తల్లిదండ్రులు కూడా గుండె గుప్పెట్లు పెట్టుకుని బ్రతికే రోజులు అవినే. నా కుమారుడు నన్ను ఎప్పుడు చంపుతారు అని చెప్పేసి ఇల్లు విడిచిపెట్టిన తల్లిదండ్రులు లేకపోలేదండి. వీడు మెంటలోడు, వీడి తిక్కనా కొడుకు, వీడు ఏ రోజు నన్ను చంపుతాడో అని చెప్పేసి గుండె గుప్పెట్లు పెట్టుకొని తల్లిదండ్రుల ఇంటి నుంచి పారిపోయిన వారు ఉన్నారు కనబడకుండా. ఎందుకంటే తన ప్రాణాలు కాపాడుకోవడం కోసం. ఒకడైతే తల్లి ఏమంటే ఆ కత్తితో తల్లి మెడ తెగనరుక్కొని ఆ తలను అలా పట్టుకొని అండ్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఆ మధ్యన వార్తలు చూశాను. తల్లి తల తెగనరుక్కొని ఆ పుర్రెను పట్టుకొని పోలీస్ స్టేషన్కి వచ్చి నన్ను అరెస్ట్ చేయండి అంటున్నాడు. ఎందుకురా అంటే నా తల్లి నన్ను ఇచ్చే వాటర్ నాకు తక్కువ ఇచ్చి.
ఈ రోజున లోకం మనుషులు ఎలాగో ఉన్నారు అంటే దుష్ట మృగంలో ఉన్నారు. నా దేవుడు అంటున్నాడు, ఈ దేశంలో దుష్ట మృగములు కూడా నా దేవుడు చేయబోతున్నాడు. చెప్పండి గట్టిగా హల్లెలూయా, గట్టి చప్పట్లు కొడుతూ. ఈ దేశంలో దుష్ట మృగములు లేకుండా చేయబోతున్నాడు. ఎవరికి మీరు భయపడరు, ఎవరికి మీరు భయపడరు. దేనిని బట్టి మీరు భయపడుతున్నారో ఆ భయం మీ గుండెలోనే నా దేవుడు తీసివేయబోతున్నాడు. ఆ వ్యక్తులని మీ జీవితంలో లేకుండా నా దేవుడు తీసివేయబోతున్నాడు. వారిని దేశంలోనే లేకుండా నా దేవుడు చెయ్యునుగాక. దుష్ట మృగముల వంటి మనస్సు కలిగిన వారు నా దేవుడు దేశంలో ప్రపంచంలో లేకుండా చేయబోతున్నాడు. మీరు ఎవరిని చూసి మీరు భయపడొద్దు, ఎవరిని చూసి భయపడొద్దు. నా దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు, మాట తప్పేవాడు కాదు. మీరు ఎవరి భయం లేకుండా మీరు బ్రతకబోతున్నారు. మీరు ఏ రోగాన్ని చూసి మీరు భయపడకుండా మీరు బ్రతకబోతున్నారు. ఏ మృగాన్ని చూసి మీరు భయపడకుండా బ్రతకబోతున్నారు. ఏ అప్పులు చూసి మీరు భయపడుతున్నారో కానీ వాటిని చూడకుండా మీరు బ్రతకబోతున్నారు. మీ గుండె నిండుగా గొప్ప సంతోషంతో నా దేవుడు నింపబోతున్నాడు. గుండె నిండు నా దేవుడు గొప్ప ధైర్యంతో మిమ్మల్ని నిలబెట్టబోతున్నాడు. ధైర్యంగా తల ఎత్తుకునేటట్లుగా నా దేవుడు మిమ్మల్ని చేయబోతున్నాడు. నేను మూడు మాటలు చెప్పాను. యెహోవానైనా నేను మాట ఇచ్చి ఉన్నాను, నేను తప్పక జరిగిస్తాను. నేను మూడు మాటలు చెప్పాను. దీపాన్ని నిలబెడతాడు, అధిపతిగా ఉంటాడు. మూడోది, ఎవరికి భయపడకుండా మీరు బ్రతుకుతారు. నా దేవుని సన్నిధి, ఆయన మాట ఇచ్చి మాట తప్పనివాడు అక్షరాలుగా మీ జీవితాలు నెరవేర్చునుగాక. మాట ఇచ్చిన దేవుడు తప్పకుండా నా దేవుడు మీ జీవితాలు నెరవేర్చునుగాక. ఇకను ఆలస్యము చేయకుండా నా దేవుడు ఈ దినమున ప్రారంభించునుగాక. ఇకను ఆలస్యము లేకుండా నా దేవుడు మీ జీవితాలలో అద్భుతమైన కార్యాలను ప్రారంభించునుగాక. ఉన్నతమైన ఆశీర్వాదాలతో నా దేవుడు నింపునుగాక. వాగ్దాన పూర్ణుడైన దేవుడు ఏ వాగ్దానాన్ని నీకు చేసి ఉన్నాడో వాగ్దానాన్ని అక్షరాలుగా ఇది మొదలుకొని మీ పట్ల నెరవేర్చబోతున్నాడు. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుంది. తలలు వంచండి. దేవుడు మనతో మాట ఇచ్చి ఉన్నాడు, మాట తప్పేవాడు కాదు. ప్రార్థన చేసుకోండి. ఒక 2-3 నిమిషాలు ప్రార్థన చేసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవానైనా నేను మాట ఇచ్చి ఉన్నాను, దాన్ని నెరవేర్చేదని. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవానైనా నేను మాట ఇచ్చి ఉన్నాను. ఒక మనుషుడే దేవుని మాట ఇచ్చి మాట తప్పట్లేదండి. యెఫ్తా, దావీదు దేవుని మాట ఇచ్చి తప్పట్లేదండి. 2-3 నిమిషాలు ప్రార్థనలో ఉండండి. దీపముగా దేవుడు నిలబెడతాడు. దావీదు వారి మధ్య అధిపతిగా దేవుడు మనకు అధిపతిగా ఉంటాడు. దావీదే క్రీస్తు, క్రీస్తే దావీదు. ఎవరి భయము లేకుండా మీ దేశం నిర్భయంగా మీరు నివసించబోతున్నారు. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. నా తోడు నీవుంటే అంతే చాలయా. నా తోడు నీవుంటే అంతే చాలయా. నా ముందు నీవుంటే భయమే లేదయా. ప్రేమ పూర్ణుడా, స్నేహశీలుడా,
చూడదు. నా తోడు ఉంటే భయమే లేదయ్యా. పూర్ణమై సంపూర్ణమై చిత్తమే నన్ను పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమై జీవ మార్గము ఇహమందు పరమందు ఆశ్రయమైన వాడము ఇన్నాళ్ళు క్షణమైన నన్ను మరువని యేసయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలు. నా ముందు నీవుంటే కలిసి నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే కలిసి నా తోడు నీవుంటే అంతే చాలు. ఎవరి భయం లేకుండా మీరు నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా ఆపత్కాలమను సర్వలోకమందున దీన జనాల దీపము వెలుగుచున్నవాడా ఆరాధించు నిన్నే లోక రక్షకుడు. ఆనందించు నీలో జీవితాంతం నీ కృప ఎంత ఉన్నతమో ఇది వరకు నడిపించి యేసయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలపడు. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. నా తోడు నీవుంటే అంతే నా దేవుడు సన్నిధి మీకు తోడుగా ఉండవు. నా దేవుడి సన్నిధి మీకు తోడుగా ఉండవు. అంతే ఇదిగో ఆయన మన ముందు ఉండవు. భయమే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్యా, ఘనమైన శ్రేష్టమైన నామమున స్తోత్రాలు.